ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం యాకోబు రాసిన లేఖ 1వ అధ్యాయం 4వ వచనం. ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. విశ్వాసము, విజ్ఞానము. దేవునికి యేసుక్రీస్తు ప్రభువుకు సేవకుడైన యాకోబునైన నేను చెదిరిపోయి పలు ప్రాంతాల్లో నివసిస్తున్న 12 గోత్రాల వారికి శుభాకాంక్ష తెలుపుతూ రాయనిదేమనగా, నా సోదరులారా, మీకు పరీక్షలు కలిగినప్పుడు పరమానందంగా భావించండి. విశ్వాసం పరీక్షించడం వలన సహనం కలుగుతుందని మీకు తెలుసు. మీరు చేసిన పనిలో పూర్తిగా సహనం చూపండి. అలా చేస్తే మీరు బాగా అభివృద్ధి చెంది పరిపూర్ణత పొందుతారు. అప్పుడు మీలో ఏ లోపం ఉండదు. మీలో జ్ఞానం లేనివాడు ఉంటే అతడు దేవుణ్ణి అడగాలి. దేవుడు కోపగించుకోకుండా అందరికీ ధారాళంగా ఇస్తాడు కనుక మీకు కూడా ఇస్తాడు. కానీ దేవుణ్ణి అడిగినప్పుడు సంశయించకుండా విశ్వాసంతో అడగండి. సంశయించేవాడు గాలికి ఎగిరి కొట్టుకొని సముద్రం మీద తరంగాలతో సమానము. అలాంటి వాడు ప్రభువు నుండి తనకు ఏదైనా లభిస్తుందని ఆశించకూడదు. అలాంటి వాడు ద్వంద్వాలోచన చేస్తూ అన్ని విషయాలను చంచలంగా ఉంటాడు. ధనము, దరిద్రము. దీనస్థితిలో ఉన్న సోదరుడు తనకు గొప్ప స్థానం లభించినందుకు గర్వించాలి. ధనవంతుడు తాను కూడా గడ్డి పువ్వులా రాలిపోవలసిన వాడే కనుక తనకు దీనస్థితి కలిగినందుకు ఆనందించాలి. ఎందుకంటే సూర్యుడు ఉదయిస్తాడు, మండుటెండలకు గడ్డి ఎండిపోతుంది, దాని పువ్వులు రాలి దాని అందం చెడిపోతుంది. అదేవిధంగా ధనవంతుడు తన వ్యాపారం సాగిస్తూనే మరణిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.